దిశ ఫౌండేషన్ స్థాపనకు అంకురార్పణ అనేది ఎలా జరిగింది? ఎందుకంటే మీరు క్రైమ్ రిపోర్టింగ్లో పెద్ద పెద్ద ఛానల్స్లో చేస్తున్నారు. అంత సీనియర్ జర్నలిస్ట్ అయ్యుండి సమాజంలో చాలా లోతులుగా కూడా చూసుంటారు. అలాంటి ఫీల్డ్లో ఉంటూ ఇలా మళ్ళీ ఒక సంస్థను స్థాపించాలనే ఆలోచన ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది, దాని మూలం అనేది ఏంటంటారు? ముఖ్యంగా నేను మీడియా ఫీల్డ్లోకి 2005 సంవత్సరంలో రావడం జరిగింది. ఫస్ట్ ప్రింట్ మీడియాలో చేశాను, ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియాలో చేశాను, ఒక 2-3 ఛానల్స్లో. ముఖ్యంగా నాకు 2-3 ఛానల్స్ అంటే పేరు చెప్పుకోవచ్చండి? నేను ప్రింట్ మీడియాలో సూర్యలో చేశాను. ఓకే. తర్వాత ప్రొద్దు అనే ఒక దినపత్రిక ఉండే, బైన్సా రామదాస్ గారు, అక్కడ ఒక 2 ఇయర్స్ చేశాను. ఆ తర్వాత నేను TV5లో చేశాను. తర్వాత సాక్షి టీవీలో ఒక లోకల్ అంటే స్థానిక రిపోర్టర్గా జాయిన్ అయ్యి, ఆ తర్వాత స్టాఫర్గా అయ్యి క్రైమ్ చూసుకోవడం జరిగింది, క్రైమ్ బిట్ చూసుకోవడం జరిగింది. ఆ తర్వాత ముఖ్యంగా ఈ దిశ ప్రొటెక్షన్ స్థాపించడానికి కారణం ఏంటంటే, ముఖ్యంగా క్రైమ్లో ఎలా ఉంటుందంటే జనరల్గా పోలీస్ స్టేషన్స్ పోలీస్ ఆఫీషియల్స్ని కలవడం, వాళ్ళ ఇంటర్వ్యూస్ తీయడం, ఏదైనా నేరం జరిగినప్పుడు దాని ఫర్దర్గా ఆ ఇష్యూ ఎలా జరిగింది దాని మీద సిఐ వర్షన్ తీసుకోవడానికి పోలీస్ స్టేషన్లు వెళ్తుంటాం. ఆ పోలీస్ స్టేషన్స్ వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ నేను చూసింది చాలా వరకు ఏంటంటే, ఓ చిన్న పిల్లల్ని తీసుకొని ఒక విక్టిమ్ అంటే ఒక మహిళ 2-3 పిల్లలు కానీ ఒక చంటి పాపను కానీ ఎత్తుకొని అక్కడ ఉండేసి ఏడ్చుకుంటూ కూర్చునే సన్నివేశాలు చాలా చూశాను నేను. అప్పుడు నేను వెళ్తూ అక్కడ వాళ్ళు కనిపించేసరికి, అమ్మ ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఇట్లా ఏం ప్రాబ్లం ఉంది అంటే, సార్ నేను ఇలా మా హస్బెండ్ ఇలా టార్చర్ చేస్తున్నాడు, హరాజ్ చేస్తున్నాడు, చెప్పుకోవడానికి మా నాన్న లేడు, చనిపోయాడు, మా బ్రదర్స్ కూడా లేరు, నేను హౌస్ వైఫ్ని, కానీ ఇక అత్త మామలు ప్లస్ హస్బెండ్ చాలా టార్చర్ చేస్తున్నారు, నేను దీని గురించి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికి నేను 1 వీక్ 10 డేస్ నుండి తిరుగుతున్నాను సార్, ఇప్పుడు ఏ విధమైన రెస్పాన్స్ కనిపించట్లేదు, నేను ఎవరికి చెప్పుకోవాలని అర్థం కావట్లేదు అన్న విషయం అలా వాళ్ళు నాకు చెప్పడం అలా జరిగింది. అలా కొన్ని సందర్భాల్లో చాలా వరకు కొన్ని పోలీస్ స్టేషన్లలో అక్కడ దగ్గర బాధితురాలు నాకు చెప్పిన విషయం నేను విన్నాను. అప్పుడు ఏంటంటే మళ్ళీ నేను ఇమీడియట్ మళ్ళీ పిఎస్లోకి వెళ్ళేసి ఇన్స్పెక్టర్ జనరల్గా పరిచయం ఉంటారు క్రైమ్ బిట్లో, విలేకరులకు చేస్తున్నాను కాబట్టి, సార్ ఇట్లా సో అండ్ సో మహిళ ఇలా ఉన్నారు, ఇలా కంప్లైంట్ ఇచ్చారంట, రెస్పాండ్ అవ్వట్లేరంట, కొంచెం చూడండి సార్ నాకు పరిచయం వాళ్ళ అని ఏదో ఓ మంచి కోసం చిన్న అబద్ధం చేసి ఎటు తిరిగి వాళ్ళకు ఓ ప్రాబ్లం సాల్వ్ అలా అని చెప్పేవాడిని. వాళ్ళు కూడా ఇమీడియట్గా సరే నా రాజు గారు మరి నా వరకు అయితే రాలేదు, మరి కింది స్థాయి సిబ్బంది ఎవరిని అప్రోచ్ అయ్యారో తెలియదు, నా వరకు వస్తే ఇమీడియట్గా నేను సాల్వ్ చేస్తాను, సర్లేదు నేను ఇప్పుడు మాట్లాడతాను పంపిస్తాను, నేను ఏదున్నా ఫాలోఅప్ చేసుకుంటాను కేసు అని చెప్పేవాళ్ళు.